వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అత్యవసర చికిత్స కోసం వచ్చినటువంటి ఓ మహిళకి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినటువంటి ఘటన కరీంనగర్ లో కలకలం సృష్టించింది. ఈ కేసులో కరీంనగర్ 3 టౌన్ పోలీసులు దక్షిణామూర్తి అలియాస్ దక్షిణ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ నెల 6న జరిగినటువంటి ఈ ఘటనలో కీలకమైనటువంటి సమాచారం వెల్లడించాడు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. అతని అభిప్రాయం ప్రకారం అతను దక్షిణామూర్తి తరచూ ఫోన్ వీడియోలు చూస్తూ మద్యం సేవించేవాడు, రాత్రి విధుల్లో పనులు చేస్తూ ఉండేవాడు, మిస్బిహేవ్ చేసేవాడు అని చెప్పి తమ విచారణలో తేలింది. ఈ క్రమంలో జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఓ మహిళ టైఫాయిడ్ ఫీవర్ తో ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ అయింది. ఆమెకి మత్తు మంది ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తర్వాత ఆమె తమ తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి కీలకమైనటువంటి ఆధారాలు స్వీకరించారు. నిందితుడి మీద 64 ఈ క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశాము. రిమాండ్ కి తరలిస్తున్నట్టుగా పోలీస్ కమిషనర్ వివరించడం జరిగింది. అతను తరచూ ఇలాగే చేసేవాడు. మహారాష్ట్ర ప్రాంతము గడ్చిరోలి జిల్లా సిరోంచా ప్రాంతానికి చెందినటువంటి దక్షిణామూర్తి గత 4 సంవత్సరాల క్రితం కరీంనగర్ లో వార్డ్ బాయ్గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయన మద్యం సేవించడం వల్ల పలు ఆసుపత్రుల నుంచి ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మధ్య కాలంలోనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రి దీపిక ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. రాత్రి డ్యూటీ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా మెయిల్ నర్స్ గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటన. దీనిపైన ప్రజా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఆసుపత్రి మరి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఏ మేరకు ఉంది, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తాము ఆలోచిస్తున్నామన్నారు. నిన్నటికి నిన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అలాగే పోలీస్ కమిషనర్ గౌసలం, ఇతర పోలీస్ అధికారులు సైతం ఆసుపత్రిని సందర్శించారు. బాధితురాలి బంధువుల నుంచి మరింత సమాచారం కొరకు వారిని సైతం కలిసి మాట్లాడడం జరిగింది. అన్ని కోణాల్లో విచారించిన తర్వాత రిమాండ్ కి తరలిస్తున్నట్టుగా పోలీస్ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మందు తాగుతూ వీడియోలు చూస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడేటువంటి ఘటన సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.